పచ్చని ప్రకృతి సోయగాల నడుమ అందమైన సరస్సు అదే పాకాల సరస్సు. ఇది వరంగల్ జిల్లాలోని నర్సంపేట్ సమీపంలో ఉంది. దీన్ని 13వ శతాబ్దంలో అంటే క్రీస్తు శకం 1213లో కాకతీయ రాజు గణపతి దేవుడు నిర్మించారు. ఈ సరస్సు 31 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా దీని చుట్టూ 839 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పాకాల వన్యప్రాణుల అభయారణ్యం ఉంది. మానవ నిర్మితమైన ఈ పాకాల సరస్సు గతంలో సాగు తాగునీటి అవసరాలను తీర్చేది. అటవీ ప్రాంతం మధ్యలో ఉన్న ఈ అందమైన ప్రదేశం ప్రస్తుతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ అందిస్తారు. నర్సంపేట సమీపంలో పాకాల సరస్సు, దీని యొక్క చరిత్ర ఈరోజు ఆంధ్రప్రభ డిజిటల్ టీవీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సరస్సును కాకతీయ రాజు అయిన గణపతి దేవుడు 1213వ సంవత్సరంలో ఈ యొక్క సరస్సు నిర్మించారు. ఇది 893 చదరపు కిలోమీటర్ల మేరకు ఈ యొక్క సరస్సు ఉంటుంది. ఈ సరస్సు మొత్తం అడవి అరణ్యంలో మాత్రమే ఈ యొక్క సరస్సు విభజించబడి ఉంటుంది. ఈ సరస్సులో నీటి దట్టం ఎక్కువగా, ప్రతి వర్షాకాలం కూడా అతి నీటి దట్టం ఏర్పడి ప్రతిసారి కూడా ఎక్కువ నీటితో ఇక్కడికి పర్యాటకులు వచ్చే వారు ఈ యొక్క తూము ఒక పరిసర ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ యొక్క పరిస్థితులు ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క సిచ్యువేషన్లో ఇప్పుడున్న ఈ యొక్క పాకాల సరస్సు యొక్క ముఖ్య చరిత్ర, చారిత్రక కట్టడం. దీన్ని కాకతీయ రాజు గణపతి దేవుడు నిర్మించారు. ఆ కాలంలో ఈ ప్రాంతం నీటి నిర్మాణం ఎక్కువగా ఉండేది. పాకాల సరస్సు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఈ పాకాల సరస్సు వరంగల్ జిల్లాలో ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది. ఇక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి, పక్షులను వీక్షించడానికి అడవిలో వ్యవహరించే పర్యాటకులు ఎక్కువ శాతంగా వస్తుంటారు. ఈ యొక్క అడవిలో వన్యప్రాణులు సైతం అభయారణ్యం, సరస్సు చుట్టూ ఒక అభయారణ్యం, అనేక రకాల జంతువులు, పక్షులు, ఇలా అనేక రకమైన పక్షులు ఉంటాయి. ఈ సరస్సు వనరు పాకాల సరస్సు చుట్టుపక్కల ప్రాంతాలు సాగునీటి కోసం అందిస్తుంది. వర్ష ప్రభావ పరిస్థితుల్లో కూడా పంటలు పండించడానికి ఈ యొక్క వర్షపు నీరు సహాయపడుతుంది. వర్షాకాలంలో పాకాల సరస్సు మరింత అందంగా కనిపిస్తుంది. మనం చూసుకుంటే అక్టోబర్ నుండి మార్చి నెల వరకు కూడా ఈ సరస్సు సందర్శించడానికి అనువైన సమయంగా ఉంటుంది. ఈ యొక్క పాకాల సరస్సు చుట్టూరా ఇతర ఆకర్షణలు ఉన్నాయి. వన్యప్రాణులను అభయారణ్యం, రామప్ప, అదేవిధంగా భద్రకాళి ఆలయం, అలాంటి తదితర ప్రాంతాలలో ఉన్న ఈ పర్యాటక ప్రదేశాలలో ఈ యొక్క వరంగల్లో ఉన్న ప్రతి ఒక్క పర్యాటక ప్రదేశంలో పాటు ఈ యొక్క పాకాల సరస్సు పర్యాటకం అతి ముఖ్యమైనది. దీనిలో నీటి ఎద్దడిని, అదేవిధంగా ఈ యొక్క నీటి యొక్క సౌండ్, ఈ శబ్దాన్ని వినేందుకు ఈ యొక్క తూము వద్దకు చేరుకున్న పర్యాటకులు ఎంతో ఆహ్లాదకరంగా ఈ యొక్క వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క నీటి ఎక్కువ శాతం నీరు ఉన్నది కాబట్టి ఇక్కడికి ఈ యొక్క లోనికి పర్యాటకులను పోలీస్ శాఖ వారు కావచ్చు, అదేవిధంగా అటవీ శాఖ వారు కావచ్చు, లోనికి అనుమతి నిరాకరించారు. ఈ లోనికి అనుమతి నిరాకరించడంతో ఈ యొక్క నీటి ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అంటే వారు వచ్చి ఇందులో స్నానం చేయడం కానీ ఇందులో దిగి చేసే పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి. ఇది ఒక 31 ఫీట్ల ఎత్తులో నుండి ఈ యొక్క వర్షపు నీటి వచ్చినప్పుడు ఇది ఎక్కువ శాతం 31 ఫీట్ నుండి మనకు వర్షం కిందికి జారుతుంది. ఈ యొక్క నీటి ప్రవాహం జారుతుంది. నీటి జలగలను చూస్తున్నాం మనం ఎంతో ఫోర్స్గా. ఈ యొక్క నీటి యొక్క ఫోర్స్ను చూస్తుంటేనే మనకు అతి ఎక్కువ భారీ చెరువు నుండి వచ్చే ఈ నీరు ఎంతో ఒక సముద్రపు, అంటే వరంగల్ జిల్లా, అదేవిధంగా మా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ఒక సముద్రపు తీరి, ఒక గోవాకు వెళితే కానీ, అదేవిధంగా మనం సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు ఆస్వాదించే ఒక పరిస్థితిని మనం ఈ యొక్క పాకాల సరస్సులో మనం దీన్ని ఆస్వాదించుకోవచ్చు. ఈ యొక్క నీటి ఒక జలకలను, అంటే ఎంతో ఆహ్లాదకరమైన అడవి ప్రాంతంలో ఈ యొక్క జలకళ సంతరించుకుంటూ ఉన్న పరిస్థితులను మనం చూస్తున్నాము. మనం విజువల్లో చూసినట్టుగా ప్రతి ఒక్క, అంటే ఈ నీటి యొక్క ప్రభావం అధికంగా ఉండడం చూస్తున్నాం. మనం ఈ యొక్క నీటి ప్రభావం అధికంగా ఉండడంతోనే పర్యాటకులకు అనుమతి నిరాకరించామని ఇక్కడి పోలీస్ శాఖ వారు, ఖానాపురం పోలీస్ శాఖ వారు దీన్ని హెచ్చరిస్తున్నారు. పర్యాటకులు ఏమైనా కూడా అడవి అరణ్యంలోకి వచ్చి భోజనాలు చేసుకొని వెళ్తే సరిపోతుంది, కానీ ఈ యొక్క
ఈ అటవీ పాకాల సరస్సులోకి అనుమతిస్తే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యగా వాటిని నిరాకరించడామని పోలీస్ శాఖ చెబుతున్నారు. ఏదేమైనా ఇక్కడికి వచ్చే పర్యాటకులకు, ఈ యొక్క సరస్సును వీక్షించడానికి వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకరమైన అటవీ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వీక్షించడానికి అతి సుచరితమైన ప్రదేశం పాకాల సరస్సు. పాకాల సరస్సు చరిత్ర తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. వారిని అడిగి ఈ యొక్క పాకాల సరస్సు చరిత్ర ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి. మీది ఇక్కడ లోకల్ గ్రామమే కదా? మాది పాకా చెరువు, మాది పసునూరు కాలువ కింది పార్కం అండి. మా లోకల్ ద్వారకపేట. నా పేరు కమలాకర్, చిగురు కమలాకర్. నేను పుట్టిన వ్యవస్థ నాది 1984 డేట్ ఆఫ్ బర్త్ అండి. నా అమ్మనాలతో నాకు తెలిసాక 10 సంవత్సరాల వయసు నుంచి చెరువు కాడికి ఎప్పుడైతే నాట్లు అయిపోగానే సరే మా అమ్మనాలకు వెలుబాటు కోడిపిల్ల గొర్రెపిల్ల కోసుకోవడానికి వచ్చేటప్పుడు చుట్టాలు తీసుకొని వచ్చేదండి. అప్పటి నుండి నాకు తెలిసాక ఇప్పుడు ఒక 8-9 సార్లు పాకాల చెరువు రామక్క అంటే మా అమ్మనాన్న అనేది పాకాల రామక్క అనే పాకాల రామక్క చెరువు కాడికి పోవాలరా బిడ్డ అని చెప్పి నాతో అనేది మా అమ్మనాన్నలు. సరే నాకు తెలిసి ముందు నా ఊదేలకు ముందు ఒక 3-4 సార్లు చెరువు కాడికి వచ్చాను. నా ఊదేశం వచ్చేది కూడా నేను నా చెరువు మత్తడి పడ్డ నా టైం నుంచి నేను 3-4 మిత్రులను పట్టుకొని ముగ్గురు పొద్దున యాటం కోసుకొని పంట యాసింగి వానకాలం పంటతో అనే సంబరాలు వేగెత్తికి పాకాల సరస్సు కాకతీయుల నాడు కట్టిన పాకాల సరస్సు కొని మాకు పంటలు యాసింగి వానకాలం మా పిల్ల పాపలు చల్లగా ఉంటుంది, రామ తల్లి ఉంటే బాగుంటుందనే ఆలోచనతోనే వచ్చేది. ఇప్పటి కూడా ఈ సంవత్సరం కూడా మళ్ళీ పలుగు వేయడం మత్తడి వేయడం ఈ రోజు మళ్ళీ ఫీట్నర మత్తడి వస్తుంది. శుభం అనిపిస్తుంది, మాకు ఈ సంతోషకరం అనిపిస్తుంది అండి. అసలు ఈ మత్తడి సమయంలో వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుండి ఈ మత్తడిని వీక్షించేందుకు ప్రజలు వస్తుంటారు కదా. అసలు మీరు ఇక్కడ స్థానికంగా ఉండేవారు కదా, అసలు మీరు ఏ విధంగా ఫీల్ అవుతూ ఉంటారు? ఎక్కువ శాతం ఫీలింగ్ అంటే దానికి టైమ్స్ పెట్టి పోలీసులు వాస్తవంగా మొన్న నుంచి మా ఫ్రెండ్స్ కూడా హైదరాబాద్ నుంచి 2-3 వచ్చారండి. వచ్చి ఇలా రారా ఫ్రెండ్ రారా చేయరా అని అంటే పోలీసు బందోబస్తు ఉంది పోయించలేరు వాళ్ళు అంటే దాన్ని టైమింగ్స్ కూడా పోలీసులు ఉండాలి. సరే కనపురం పరిధి ఇది, దాంట్లో పోలీసులు కూడా ఉండి టైమింగ్స్ 5 o'clock 4:30 ఆ టైం పెట్టి దాని టైం స్పెండ్ చేసి ఆశ్రయించాక ఆ టైంలో బ్రేక్ చేసేయాలండి. అదైతే కరెక్టు. ఇది ఉత్తరం వచ్చిన ఎక్కడో లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా డిస్టర్బేషన్ అవుతుంది. పాకాల సరస్సు అంటే మా ఫ్రెండ్స్ ఉన్నది హైదరాబాద్లో యూనివర్సిటీలో వర్క్ కాలేజ్ చేసినప్పుడు కూడా నాకు మా ఫ్రెండ్స్ ఉండేది. మా ఫ్రెండ్స్ అనే చెరువు పక్కన వస్తుంది అంటే వచ్చేస్తారు ఏదో సహజంగా చూడడానికి వచ్చిన మా ఫ్రెండ్స్ అనే సంబరం చేస్తా అంటే ఇక్కడ పోలీసులు బందోబస్తు చెరువుగా రాణిస్తలేరండి. అయితే ఈ విషయం పైన మరొక స్థానిక వ్యక్తి ఉన్నారు, స్థానిక వ్యక్తిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుమార్, మాది తొగరాయి గ్రామం, దుగ్గుండి మండలం. మేము నర్సంపేటకి 2005 నుంచి దాదాపు 2005 నుంచి ఇప్పటివరకు కంటిన్యూగా వస్తున్నాము. దాదాపు 20 సంవత్సరాల నుండి మేము ఇప్పటికీ పాకాల మత్తడి సందర్భంలో మేము ఎప్పటికీ రావడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది. కాబట్టి మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి చూసి ఆనందించడానికి, ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి మేము రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుంది. ఇదే రకంగా మేము ప్రతిసారి రావడం జరుగుతుంది. కాకపోతే ఈసారి పోలీసులు లోపలికి రానివ్వడం జరగడం లేదు. కావున వారు ఏదైనా ఒక టైం పెట్టుకొని ఒక టైం విజిట్ చేసుకొని ఆ టైం ప్రకారం లోపలికి విజిట్ పంపించి క్లోజ్ చేసుకోవాలని మనవి. మీరు స్థానిక వ్యక్తులు కదా, స్థానికంగా ఉండేవారికి అంటే పాకాల సరస్సుకు ఒక అభివృద్ధి ఏ విధంగా అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఈకో టూరిజం డెవలప్ చేయడము, స్పీడ్ బోట్స్ లేకుంటే ఇంకేమైనా స్పీడ్ బోట్స్, తర్వాత హోటల్స్ ఉండడానికి స్టేయింగ్ రూమ్స్ కొన్ని ఎప్పటికీ అనుకూలంగా ఉండేటట్టు ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని హైదరాబాద్తో తరహా బెంగళూరు తదితర వేరే రాష్ట్రాల నుంచి ప్రజలు కూడా ఈ యొక్క సరస్సును ఈ వర్షాకాలంలో వీక్షించేందుకు తరలి వస్తుంటారు. ఏదేమైనా ఈ సరస్సు వీక్షించడానికి రానివారు తప్పకుండా రాగలరని ఒక ఆంధ్రప్రభ డిజిటల్ టీవీ స్పెషల్ స్టోరీలో తెలుపుతున్నాం. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రభ, వరంగల్.